అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలరు. నరికి పడేశాడు. Is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు 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 మా నాయకుడు. కేజీఎఫ్ ని ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలార్. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. హిస్టరీ వాజ్ రాంగ్. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. బాలయ్య గారి అఖండ 2 మూవీ సెన్సార్ టాక్ అయితే బయటకు వచ్చింది భయ్యా. వామ్మో, సెన్సార్ వాళ్ళు చెప్పేది వింటే మైండ్ పోతుంది. ఈ మూవీ December 5th రిలీజ్ కాబోతుందని మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమాకి సెన్సార్ అయితే కంప్లీట్ అయింది. అయితే సెన్సార్ వాళ్ళు ఈ మూవీకి లిటరలీ దిమ్మ తిరిగిపోయే స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఈ సినిమాలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆ విజువల్స్ కి చాలా డిఫరెన్స్ ఉందంట. కాకపోతే కొన్ని సీన్స్ లో బాలయ్యని చూస్తే మీకు పూనకాలు వస్తాయని అంటున్నారు. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 50 minutes ఉండబోతుంది. అండ్ సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి UBI సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్. రామ్ పోత్నేని అన్న ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. అసలు ఈ మూవీ చూసాక నాకు మాత్రం దిమ్మాగ్ ఖరాబ్ అయింది భయ్యా. వామ్మో, ఆ విజువల్స్ గానీ, మెంటల్ మాస్ ఫైట్ సీన్స్ గానీ ఊరా మాస్ అంతే. మెయిన్ గా రామన్న డైలాగ్ డెలివరీ ఇంకా క్లైమాక్స్ ఫైట్ సీన్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. కాకపోతే ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకి కొన్ని సీన్స్ చూస్తుంటే ఘోరంగా బోర్ అనిపిస్తుంది. మెయిన్ గా రామన్న ఎంట్రీకి ఆడియన్స్ అందరూ థియేటర్ లో రచ్చలే పడేశారు. అసలు ఈ సినిమాకి మెయిన్ నెగిటివ్ వచ్చేసి బీజం అని చెప్పాలి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో కామెడీ క్రేజీ ఉంటది. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్ ఇంకా యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చి పడేశారు. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్.